వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. ఈ నెల 13వ తేదీ జరిగే శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థాన కమిటీ సమావేశం విజయవంతం కావాలని దేవస్థాన కమిటీ సభ్యులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవార్లకు సత్యనారాయణ స్వామికి సారి సమర్పించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పట్టణంలోని వయసులు అందరూ సంతోషంగా ఉండాలని, వారి యొక్క వ్యాపార అభివృద్ధి జరగాలని ఆకాంక్షించారు. వయసులందరికీ సేవ చేసే భాగ్యం తమకి కల్పించాలని కోరుకుంటున్నట్లు దేవస్థాన కమిటీ సభ్యులు కోరారు. ఈ కన్యకా పరమేశ్వరి దేవికి మేము చీర సార పసుపు కుంకుమతో ఆమెకు పూజ చేసి, అట్లాగే మరి నగరాజ స్వామికి కూడా అభిషేకాలు చేయించి రాజరాజేశ్వరి కూడా ఆశీస్సులు పొందడానికి వచ్చాము. మాకు సత్యనారాయణ స్వామి కూడా ఇప్పుడే పూజా కార్యక్రమాలు పూర్తయినాయి. మాది ఒక్కటే కోరిక, ఈ తెనాలి పట్టణ వయసులందరూ కూడా ప్రశాంతంగా ఉండాలని, వారందరూ కూడా మంచి సద్బుద్ధితో ఉండాలని, వాడి వ్యాపారాలు అందరి బాగుండాలని మేము కోరుకుంటున్నాం. అమ్మవారిని ఏం కోరుకున్నానంటే, మేము మీకు సేవ చేసే భాగ్యం మాకు కల్పించండి అని కోరుకున్నాం. ఈ పూజా కార్యక్రమానికి పెండెల వెంకట్రావు, బచ్చు సాంబశివరావు, తాత శ్రీనివాసరావు, కొప్పరావూరి హరికిషోర్, గుండా పిచ్చయ్య, పెండేల సుబ్బారావు, సుగ్గుల వెంకటప్పయ్య, గుర్రం భాస్కర్ వెంకట సుధీర్, పెండేల చంద్రశేఖర్, మువ్వల సుబ్బారావు, దర్శి అనంతమోహన్, మాజేటి నాగకృష్ణ కిషోర్, శ్రీరామ్ రాజా, మాలేపాటి వేణు, మాలేపాటి తిరుమలేశ్వరరావు, మాలేపాటి రమణ తదితరులు పాల్గొన్నారు. కన్యకాంబ దేవస్థానం సత్రం కమిటీ యొక్క జనరల్ బాడీ మీటింగ్ రేపు ఆదివారం 13వ తారీఖు జరుగుతుంది. దానికోసం వచ్చినప్పుడు సక్రమంగా జరగాలని అందరు ఆదరవాళ్ళు ఈ పూజలు చేయించి విజ్ఞప్తి చేస్తున్నాం సభ్యులందరూ. ఎవరంటే సేవా కార్యక్రమం అనేది 20 సంవత్సరాల నుంచి ఆయన చేస్తూ ఉన్నాడు. అసలు దీని ఉద్దేశం ఏంటంటే కన్యకా పరమేశ్వరి దేవస్థానం సత్రం కమిటీ 2-3 సంవత్సరాల తర్వాత సత్రం కమిటీ పోయి కమర్షియల్ కమిటీ అయిపోయింది. తర్వాతకి వచ్చే కొద్ది దేవస్థానం సత్రం వేణుగారి కమిటీ లాగా అయిపోయింది. ఇక్కడ ఏంటంటే కమర్షియల్ కాదు, ఇది సత్రం అంటే వయస్సులకి తక్కువ రేట్లో కళ్యాణం పలిపించి ఎందుకంటే చందాలు వేసి కట్టింది తప్ప ఎవరు పెట్టుబడి పెట్టింది కదా. చందాలతో కట్టినప్పుడు జనానికి తక్కువ రేటుతో ఇవ్వాలి. ఫస్ట్లో చెప్పాం ఇది లాభాపేక్ష కాదు, ఖర్చులు సరిపోతుంది, 25,000 నిర్ణయించాం. తర్వాత వాళ్ళు చూసుకొని 40 ఎక్కువ 46,000 చేశారు. మేము సక్రంగా మాకు సహకరించి మాకు సేవకులకే భాగ్యంగా కల్పిస్తే కళ్యాణ బల ఛార్జీలు మొత్తం 46 నుంచి 25 తగ్గిస్తాం. తర్వాత రూములు వయసులకే ఇస్తాను తప్ప పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చి ప్రతి వాళ్ళు నెల 2 నెలలు కమర్షియల్ లాగా రూములు ఇవ్వటం అనేది ఉండదు, వయసులకే ఇవ్వాలి. అక్కడ వచ్చేప్పటికి ఎట్లా పడితే అట్లా కరెంట్ ఛార్జీలు కానీ ఎట్లా పడితే అలా అవుతుంది. ఒక గౌరవం లేకుండా పోయింది వచ్చిన వయసులకి ఇవ్వటం. అదేది బాగా ఆయన సరిపోయిన వాళ్ళు వస్తే ఫ్రీగా ఇవ్వటం, అది ఎవరికి చెప్పే పని లేదు. ఇక్కడ సెక్రటరీ తప్ప కమిటీకి ఎలాంటి పవర్స్ ఉండవు. ఆయన ఏది చెబితే చేయటం, అది పోవాలి. కమిటీ మొత్తం ఏకగ్రీవంగా నడపటం నేర్చుకోవాలి. వేసవికాలం నేపథ్యంలో తెనాలి పురపాలక సంఘం ఆధ్వర్యంలో పట్టణంలో చలివేంద్రాలను ఏర్పాటు చేశారు. శివాజీ బొమ్మ సెంటర్ నందు చలివేంద్రాన్ని మున్సిపల్ చైర్పర్సన్ తాడిబైన రాధిక ప్రారంభించారు. పట్టణంలో మొత్తం 12 చలివేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు. పుర ప్రజలు వీటిని సద్వినియోగం చేసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. 12 ప్లేసుల్లో చలివేంద్ర కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలకి ఎలాంటి ఇబ్బంది కలగకూడదని ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేస్తాం. 12 చోట్ల 12 పాయింట్లు పెట్టడం జరిగింది. అలానే ఈ కార్యక్రమానికి మా కౌన్సిలర్లు అలానే మున్సిపల్ ఆఫీసర్స్ అందరూ మన తెనాలి మున్సిపాలిటీ తరఫున ఈ రోజున ఈ చలివేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. అలానే ఈ వేసవికాలం కాబట్టి ఎండలు విపరీతంగా ఉంటాయి కాబట్టి అందుబాటులో ఉండేటట్టుగా ఎక్కడైతే ఏ ఏరియా అయితే సెంటర్లు ఉంటాయో ఆ ప్లేస్లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బండి శేషణ, మున్సిపల్ ఇంజనీర్ ఆకుల శ్రీనివాసరావు, డిప్యూటీ ఇంజనీర్ శ్రీనివాసులు, అసిస్టెంట్ ఇంజనీర్లు సూరిబాబు, జానీ బాషా పాల్గొన్నారు. Gracias.
ఈరోజు గౌరవ సిపి గారు, వార్డు మెంబర్సు, అలాగే ఇతరులు అందరం కలిసి టౌన్లో సుమారు ఒక 12 లొకేషన్స్లో ఒక చలివేంద్రాలు ఏర్పాటు చేయడమైంది. లింగరాజ్ సెంటరు, రజక పార్కు, శివాజీ చౌక్, వీనస్ ట్యాగెస్, టౌన్ చర్చి, రేపల్ల గేటు, అలాగే గుంటూరు రోడ్డు, ఆర్టీసీ బస్ స్టాండు, రైల్వే స్టేషను, ఇలా వివిధ ప్రాంతాలలో ఇవన్నీ ఏర్పాటైనాయి. ఇవి ఉదయం 8 గంటల నుంచి సాయంకాలం 5-6 గంటల వరకు ఉంటాయి. తెనాలి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పులే 199వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జ్యోతిరావు పులే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. విద్య యొక్క విశ్వీకరణను సమర్థించిన మొదటి సంస్కర్త జ్యోతిరావు పులే అని అసోసియేషన్ సభ్యులు ఆయన కీర్తిని కొనియాడారు. కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. జ్యోతిరావు పూలే యొక్క 199వ జయంతి కార్యక్రమం సందర్భంగా తెనాలి బార్ అసోసియేషన్లో కార్యక్రమం ఏర్పాటు చేసి ఘనంగా జయంతి ఉత్సవాలు నిర్వహించడం జరిగింది. మరి జయంతి శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. మరి జ్యోతిరావు పూలే గారు 63 సంవత్సరాల జీవిత కాలంలో ఈ భారతదేశంలో అనేక సంస్కరణలకు మూలకర్తగా అయ్యాడు. ఒక తాత్వికవేత్తగా మరి మొదటి మహిళ మరి టీచర్ని తయారు చేసి బడుగు బలహీన వర్గాల యొక్క విద్యకు దోహదపడి సమాజంలో అనేక మార్పులకి మూలకారకుడయ్యారు. మరి వారి యొక్క జీవితం ఈ భారతదేశంలో మరి అనేక మందికి ఆదర్శంగా ఉందని చెప్పి మనవి చేస్తూ మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతిని తెనాలి బార్ అసోసియేషన్ హాల్ నందు ఘనంగా నిర్వహించడం జరిగింది. 1827 సంవత్సరంలో జ్యోతిరావు బాబా పూలే జన్మించారు. వారు చిన్నతనం నుంచి కూడా భారతదేశంలో మరి ఆనాడు ఉన్నటువంటి సామాజిక పరిస్థితుల్ని అధ్యయనం చేసి మరి అనేక పోరాటాలు చేసినటువంటి ఓ గొప్ప సంఘ సంస్కర్త, ఓ గొప్ప మానవతావాది, ఓ గొప్ప తత్వవేత్త, ఓ గొప్ప విప్లవకారుడు. మరి భారతదేశంలో ఉన్నటువంటి మహిళలకి విద్యా హక్కుని మరి ప్రసాదించినటువంటి ఓ గొప్ప సంఘ సంస్కర్త. భారతదేశంలో ఆ రోజు ఉన్నటువంటి సాంఘిక దురాచారాల మీద, మరి దళితులు బహుజనుల మీద, వెనుకబడిన తరగతుల మీద అనేకటువంటి దాడులు జరుగుతూ ఉండే, అనేకటువంటి సమాజంలో జరుగుతున్నటువంటి అనేక వివక్షలు ఉన్నాయి. వాటన్నిటి మీద కూడా జ్యోతిబాబా పూలే గారు మరి పోరాటం చేసి అయ్యప్ప స్వామి పుట్టినరోజు సందర్భంగా స్థానిక గంగానమ్మపేటలోని పాత శివాలయం నందు అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. అయ్యప్ప స్వామి పుట్టినరోజు ఉత్సవాలలో భాగంగా అయ్యప్ప గోమాత సేవా సమితి 13వ వార్షికోత్సవం సందర్భంగా భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. తొలుత స్వామివారికి విశేష పూజ కార్యక్రమంలో అభిషేకాలు నిర్వహించారు. అదేవిధంగా స్వామివారి బ్రహ్మోత్సవం పట్టణ పురవీధులలో అత్యంత వైభవంగా నిర్వహించారు. కార్యక్రమాన్ని అయ్యప్ప గోమాత సేవా సమితి సభ్యులు పర్యవేక్షించారు. అయ్యప్ప గోమాత సేవా సమితి వారి అయ్యప్ప స్వామి వారి జన్మదిన వేడుకలు ప్రతి సంవత్సరం మేము చేస్తున్నామండి. ఈ కార్యక్రమము భక్తులందరూ తప్పకుండా వచ్చి సాయంత్రం పూట రథోత్సవం కూడా ఉంది. ఈరోజు అంగరంగ వైభవంగా చేస్తాం తెనాలి పురవీధుల్లో. తప్పకుండా అందరూ రండి. ఇప్పుడు అన్నప్రసాద కార్యక్రమం కూడా జరుగుతుంది. ప్రతి సంవత్సరం చేస్తున్నాం. ఇది 13వ సంవత్సరం. స్వామి శరణం. శ్రీ అయ్యప్ప గోమాత సేవా సమితి వారి ఆధ్వర్యంలో జరుగుతున్న 13వ వార్షికోత్సవం శ్రీ అయ్యప్ప స్వామి వారి పుట్టినరోజు కార్యక్రమాలు. ఈరోజు ఉదయం 5 గంటల నుంచి స్వామివారికి అభిషేకాలు, 10 గంటలకు గోమాత పూజ, 11:30 గంటల నుంచి అన్నదానం భక్తులకి, సాయంత్రం 5 గంటలకి నగర వీధుల్లో స్వామివారి కోలాహలంగా తప్పెట్లు, సన్నాయి మేళం, కేరళ వాయిద్యాలు, భవానీ తల్లి వేషధరణ అన్ని రకాల అలరించుతూ స్వామివారి కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతుంది. భక్తులందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని తిలకించి అందరూ ఆ స్వామివారి కృపకు పాత్రగా కోరుతున్నాం. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, అంటరానితనాన్ని రూపుమాపటానికి కృషి చేసిన సామాజిక సంస్కర్త, మహిళా విద్యాభివృద్ధికి మార్గదర్శి, నిత్య స్ఫూర్తి ప్రదాత మహాత్మా జ్యోతిరావు పులే అని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం తెనాలి నియోజకవర్గం అధ్యక్షులు జొన్నాదుల వెంకటేశ్వరరావు అన్నారు. గురువారం మహాత్మా పులే 198వ జయంతిని
బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ జ్యోతిబా పులే చేసిన త్యాగాలను, సమాజానికి చేసిన సేవలు మరువలేనివని, సామాన్యుడిగా మొదలై ఒక సామాజిక ఉద్యమ కెరటంగా ఎదిగిన పూలే జీవితం అందరికీ ఆదర్శనీయమన్నారు. సామాజిక కార్యకర్తగా వర్ణ వివక్షకు వ్యతిరేకంగా ఆనాటి రోజుల్లో పోరాడిన సంఘ సంస్కర్త జ్యోతిబా పులే భావితరాలకు మార్గదర్శకుడని వెంకటేశ్వరరావు అన్నారు. ఆ రోజు 200 సంవత్సరాల కిందటే దాదాపు పేదవర్గాలైన నిమ్మజాతి పేదవర్గాలైన వాళ్ళందరికీ విద్యతోనే అభివృద్ధి చెందుతారని, విద్య చదువుకుంటేనే మనం వ్యాపార రంగంలో కానీ ఎటువంటి సేవలైనా అందించగలమనే ఒక ముఖ్య ఉద్దేశంతో 200 సంవత్సరాల కిందట విద్య యొక్క ప్రాముఖ్యతను తెలియజేసిన మహోన్నతమైన వ్యక్తి, ప్రజాదరణ పొందిన వ్యక్తి, ప్రజల చేత మహాత్మాని ఫస్ట్ బిరుదు ఇండియాలో పొందిన వ్యక్తిగా జ్యోతిరావు పూలే అనే మనందరం ఘనంగా ఆయన యొక్క పేరు ప్రతిష్టలను పెంపొందించే విధంగా నవ సమాజంలో ఆయన నేర్పిన పాఠాలు కానీ, మనం నేర్చుకోవాల్సిన గుణగణాలు కానీ ఆయన యొక్క విశిష్టతలుగా మేము బీసీ సంక్షేమ సంఘం తరపున తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం తెనాలి పట్టణ అధ్యక్షులు కుర్రా శ్రీను, బీసీ నాయకులు జొన్నాదుల రాహుల్, నిడుబ్రోలు సుబ్రహ్మణ్యం, కడలి సాయి, బంగారు పోతురాజు, జొన్నాదుల రమేష్, జొన్నాదుల మురళి, వెంకట శివకళ్యాణి, తిరువీధుల ఈశ్వరి కుమారి తదితరులు పాల్గొన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే గారిది 199వ జయంతి సందర్భంగా ఈ రోజున మరియు నియోజకవర్గ నాయకులు సమక్షంలో వారికి నివాళులు అర్పించడం జరుగుతుంది. వారు మరి ఉన్నతమైన విద్యని అభ్యసించి తన చదువుకొని కూడా తన భార్యని కూడా చదివించి ఆనాటి పెత్తందారుల పెత్తనం పైన ఆయన తిరుగుబాటు చేసి మహిళల మీద ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఆ రోజున ఆ మహిళలకి ముందడుతూ ఉండి తన భార్యను చదివించి ప్రతి మహిళ కూడా చదువుకోవాలని చెప్పేసి తన పోరాటంలో కూడా ముఖ్యమైన పాత్ర పోషించి ఈ దేశంలో మరి మహిళలు ఈరోజు ఇంత చైతన్యం పొందారంటే మహాత్మా జ్యోతిరావు పూలే తన భార్య కలిసి వాళ్ళు చేసిన పోరాటం అని చెప్పేసి చెప్తున్నాను. స్థానిక శివాజీ చౌక్లోని కాళీమాత ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. తాడికొండ సుబ్బారావు, ప్రమీలారాణి కుటుంబ సభ్యుల సహకారంతో ఆలయ కమిటీ చైర్మన్ గుమ్మడి రమేష్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమానికి సహకరించిన దాతలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. శివాజీ హోమ్ సెంటర్లో ఉన్న కాళీమాత దేవస్థానం దగ్గర ఈరోజున అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ యొక్క అన్నదాన కార్యక్రమం దాతలు భక్తుల కానుకలతో ఈ అన్నదాన కార్యక్రమం జరుగుద్ది. ఈరోజు అన్నదానం దాతలైన తాడికొండ సుబ్బారావు గారికి, వారి ప్రమీలారాణి గారు, వారి కుటుంబ సభ్యులు ఈరోజు అన్నదానానికి దాతలుగా వ్యవహరిస్తున్నారు. వారికి మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అన్న పరబ్రహ్మ స్వరూపం. అన్నం లేనివాడికి అన్నం పెట్టడం అంటే అతని ప్రాణం నిలబెట్టినట్టే. అందుకే అన్నదానం అనేది అన్ని దానాల్లో కూడా మిన్నదని దానం అనేది అందరూ చెబుతూ ఉంటారు. అన్నదానం చేయటం వల్ల ప్రతి ఒక్కరూ పేదవాడికి అన్నం పెట్టడం వల్ల వారి ప్రాణాన్ని నిలబెట్టినా అని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పట్టణంలో ఘనంగా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు. వక్ఫ్ బిల్లుకు నిరసనగా పట్టణంలో ధర్నా నిర్వహించిన ముస్లింలు. పోక్సో కేసులో నిందితుడికి 20 సంవత్సరాల శిక్ష. ప్రభుత్వ న్యాయవాది కోట రమేష్ నాయుడు వెల్లడి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.